హైదరాబాద్లోని హైటెక్ సిటీ చౌరస్తా వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని సురేష్ బాబు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వ్యక్తిని అడ్డుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో సురేష్ బాబుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్ది రోజులుగా తలనొప్పి తగ్గడానికి దాదాపు ₹1,00,000 ఖర్చు చేసిన తలనొప్పి తగ్గకపోవడంతో ఒత్తిడికి గురైన సురేష్ బాబు ఆత్మహత్య యత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సైబర్ టవర్ చౌరస్తాలో దేవరపల్లి సురేష్ బాబు అనే వ్యక్తి 39 సంవత్సరాలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినాడు. అతని ట్రాఫిక్ పోలీసులు అక్కడున్న మా సిబ్బంది గుర్తించి అతని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అతనికి 6 నెలల కిందట తార్నాక చౌరస్తాలో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు అతనికి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి అతనికి హెడేక్ తగ్గడం లేదు అని చెప్పేసి తలనొప్పి భరించలేక చనిపోవాలని అనుకున్నాడు. ఇతను హబ్సిగూడ నివాసి. అక్కడ సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సూసైడ్ ప్రయత్నం చేసిన అని చెప్పేసి చెప్తున్నాడు. అతను మేము కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సైబర్ టవర్ చౌరస్తాలో దేవరపల్లి సురేష్ బాబు అనే వ్యక్తి 39 సంవత్సరాలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినాడు. అతని ట్రాఫిక్ పోలీసులు అక్కడున్న మా సిబ్బంది గుర్తించి అతని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది.